నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా? చార్మినార్ నుంచి ఎలాంటి రన్ ఉంటదని. ఖాళీగా ఉందబ్బా. జనరల్‌లో కూడా హ్యాపీగా పడుకున్నారు. నేనే దెయ్యంలాగా ఇలాగ వీడియో తీసుకుంటున్నా. వరంగల్ స్టేషన్ బయటైతే ఇలా ఉందనమాట. చాలా బాగుంది వరంగల్ బయట. ఖమ్మం రైల్వే స్టేషన్ బయటిది. మనమైతే బయటకొచ్చాము. అండ్ ఫైర్ ఎక్స్‌టెన్షన్ కూడా ఉందన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా పాస్ అని ఒక ఉంటుందన్నమాట. PASS అదొక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా అంటించుండుంటే బాగుండు. ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది అందరికీ. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 135 ప్లస్ కొట్టాడు స్పీడ్. సేమ్ దురంతో ఎలా కొట్టాడో అలా కొట్టాడు ఆ ఒక్క సెకండ్. హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 12760 చార్మినార్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి తాంబరం వరకు వెళ్ళే చార్మినార్ ఎక్స్ప్రెస్. కాకపోతే ఇది చెన్నై బీచ్ వరకే రన్ చేస్తున్నారు కొన్ని రీజన్స్ వల్ల. నేనైతే స్టేషన్ బయటకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే దిగాను అనమాట. వెంటనే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంది 6 o'clockకి, అందుకే బయటికి వెళ్ళి అయితే నేనైతే వ్లాగ్ తీయలేదన్నమాట. మన చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది 5:35కి వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. ఒకసారి మనం ముందుకెళ్ళి మనకి ఏ లోకి వస్తుందో చూసుకుని వచ్చేద్దాం. అండ్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. అండ్ HA1 ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ కలిపి ఒకటి ఉన్నదన్నమాట. అండ్ వచ్చేసరికి సెకండ్ ఏసీ వచ్చేసరికి 2 ఉన్నాయి, థర్డ్ ఏసీ వచ్చేసరికి 6 ఉన్నాయి, స్లీపర్లో 6 ఉన్నాయి. అండ్ లాస్ట్లో 2 జనరల్ కోచెస్, ఒక SLRD కోచ్ అయితే ఉంది. మనం ఇక్కడ కానీ చూసుకుంటే చెన్నై బీచ్ అని పేరు పెట్టేశారు తాంబరం తీసేసి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి B356 సైడ్ అప్పర్ వచ్చింది. RACలో బుక్ చేసుకున్నాను. RAC నుంచి సైడ్ అప్పర్కి వచ్చింది అనమాట. ఇదే మన కోచ్. మన సీట్ ఎక్కడ ఉందో చూసుకుందాం. 56 సైడ్ అప్పర్. ఇదే 56 సైడ్ అప్పర్. ఛార్జింగ్స్ ఒకటి ఉంది. థర్డ్ ఏసీలో సీటింగ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. ఇలా 6 కూర్చోవచ్చు, పడుకోవచ్చు కూడా. ఇండివిజువల్గా ఛార్జింగ్ సాకెట్స్ అవి ఇచ్చారు. అండ్ నేనైతే నా లగేజ్ అయితే పెట్టేశాను. పెద్ద లగేజ్, చిన్న లగేజ్ అయితే పట్టుకొని వచ్చాను అనమాట. అందులోనే విలువైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మొబైల్స్, పర్సు, వ్యాలెట్ మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట. అదే బ్యాగ్. అండ్ ముందుకెళ్ళి మనకి ఏలోకి వస్తుందో ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. అండ్ ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ని ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. అండ్ CDO వచ్చేసరికి హైదరాబాద్ది HYB. చార్మినార్ ఎక్స్ప్రెస్కి చార్మినార్ అనే పేరు ఎలాగొచ్చిందంటే హైదరాబాద్లో చార్మినార్ ఉంది కదా, ఆ పేరే దీనికి పెట్టారనమాట. ఈరోజు మల్ల పుల్చబే లోకో వచ్చేసరికి 30619 వ్యాప్ 7 కళ్యాణ్ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. మన లోకో దర్శనం కూడా అయిపోయింది. ఇంకా టైం చూసుకుంటే 10 minutes ఉందన్నమాట స్టార్ట్ అవడానికి. ఇక మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసరికి సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి తెలంగాణ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో కూడా మనం బ్లాగ్ చేసాము, ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లోనే ఉంటుంది. ఆర్ఎల్స్ నేను కార్డులో పెడతాను, అక్కడ కూడా క్లిక్ చేసి వాచ్ చేయండి తెలంగాణ ఎక్స్ప్రెస్ని. హుస్సేన్ సాగర్ లేక్ అది మీకు కనిపిస్తుంది. మీకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ ద్వారా టువర్డ్స్ వెళ్ళిపోతే లింగంపల్లి.
మనం హైదరాబాద్ నుంచి బేగంపేట్ సికింద్రాబాద్ వెళ్ళే లైన్లో అయితే మీట్ అయిపోతున్నాము. ఇప్పుడు కోచ్ చూసారు ఎంత ఖాళీగా ఉందో. సికింద్రాబాద్ రాగానే మొత్తం ఫుల్ అయిపోతుంది. జనరల్ కంపార్ట్మెంట్ కోసం వెయిటింగ్ ప్యాసింజర్స్ అందరూ. అయితే సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 6:30కి. ఒక 10 మినిట్స్ డిలే అయితే వచ్చిందనమాట. మన చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇక్కడే ఫుల్ అయిపోతుంది. చూసారు కదా ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు. ఈ రోజు మనమైతే తెలంగాణ స్టేట్ క్యాపిటల్ నుంచి తమిళనాడు స్టేట్ క్యాపిటల్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ రాగానే మొత్తం స్టేషన్ ఖాళీ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1ది. కానీ మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అబ్బా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనం డిపార్చర్ అయిపోయాము 6:40కి. 15 మినిట్స్ డిలేతో. రెండు వ్యాప్సం లోకోమోటివ్లు వెళ్ళిపోతున్నాయి. స్కిప్పింగ్ మౌలాలి రైల్వే స్టేషన్. మనం చల్లపల్లి స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. చల్లపల్లి స్టేషన్లో జన్మభూమి ఉంది ప్లాట్ఫామ్ మీద. గూడ్స్ వస్తుంది, మిస్ అయిపోతాం మనం. చూసారు కదా కోచ్ అయితే మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. మ్యాక్సిమం పెట్టి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఆర్లేరు లూప్ లైన్ స్కిప్ ఇది. మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది. మనం లూప్లోకి వచ్చి మళ్ళీ మెయిన్ లైన్కి వెళ్తాము. టైం వచ్చేసరికి 7:40 అవుతుంది. (12758) సిర్పూర్ కాకజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. (12792) వస్తుంది. దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
మనం కాజీపేట స్టేషన్ అవుటర్లో ఉన్నాము. మనమైతే కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KZJ. ఇక్కడికి 8:30కి వచ్చింది, 7:58కి రావాలన్నమాట. సో 32 మినిట్స్ డిలేలో ఉంది. అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ ఒక నాగ్పూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ టువర్డ్స్ వరంగల్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ మన ట్రైన్ వచ్చిన రూట్ కూడా. మనం వచ్చేసరికి కాజీపేట జంక్షన్ నుంచి 8:36 స్టార్ట్ అయ్యాము. 6 మినిట్స్ అయితే వెయిట్ చేసింది ఇక్కడ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లో. అటుపక్క ట్రాక్స్ అంటే చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నాగ్పూర్ వెళ్ళే ట్రాక్స్ అవి. వరంగల్ స్టేషన్ బయట అయితే ఎలా ఉందన్నమాట, చాలా బాగుంది వరంగల్ బయట. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. అక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 8:52కి వచ్చింది. నేనైతే కంగారుగా బయటకు వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చేసాను. వరంగల్ స్టేషన్ నుంచి 8:56కి డిపార్చర్ అయింది. సో 4 మినిట్స్ ఉంది వరంగల్లో. పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, భారత్ పెట్రోలియంది. వరంగల్ దాటిన తర్వాత మన స్పీడ్ అయితే ఇది 20708. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్.
27660 హైదరాబాద్ చెన్నైకి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు మహబూబాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MABD. ఇక్కడ స్టేషన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందన్నమాట. అమృత్ భారత్ పథకం కింద చాలా బాగా చేసుకున్నారు స్టేషన్ని. అండ్ ఇక్కడికి 35 మినిట్స్ డిలేతో వచ్చింది మన చార్మినార్ ఎక్స్ప్రెస్ 9:34కి. మహబూబాబాద్ స్టేషన్ నుంచి 9:36 స్టార్ట్ అవుతుంది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. స్టేషన్ బోర్డు దగ్గర ఒక లైట్ అట్ వస్తుంది కదా. డోర్నకల్ జంక్షన్ కాజీపేట్ మెమో ఇది. టువర్డ్స్ డోర్నకల్ జంక్షన్ వెళ్ళేటప్పుడు మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేసేస్తున్నారబ్బా. 130 అంటే 130 ఎక్కడ తగ్గట్లేదు. టు డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భద్రాచలం రోడ్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 9:55కి వచ్చింది. 9:15 ఇస్ ద రైట్ టైం అనమాట. సో 35 మినిట్స్ డిలేలో ఉంది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. నియర్లీ 45 మినిట్స్ డిలేతో డోర్నకల్ జంక్షన్ నుంచి డిపార్చర్ అయిపోయింది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. అటుపక్క ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి, అవి వచ్చేసరికి టువర్డ్స్ భద్రాచలం రోడ్డు వెళ్ళే ట్రాక్స్ అవి. అండ్ మనుగురుకు కూడా కాకతీయ ఎక్స్ప్రెస్ అలాగే వెళ్ళిపోతుంది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 135 ప్లస్ కొట్టాడు స్పీడ్. సేమ్ దూరంతో ఎలా కొట్టాడో అలా కొట్టాడు ఆ ఒక్క సెకండ్. మనం టువర్డ్స్ ఖమ్మం వెళ్ళేటప్పుడు ఇది
ఖమ్మం రైల్వే స్టేషన్ బయట ఇది, మనమైతే బయటకు వచ్చాము. ఇదే మన ట్రైన్ 45 minutes డిలేతో వచ్చింది ఖమ్మం రైల్వే స్టేషన్కి. మనం ఇలా లోన్కి వచ్చాము, సిగ్నల్ కూడా వచ్చేసింది. అలా కూడా బయటకు వెళ్ళొచ్చు ఖమ్మం రైల్వే స్టేషన్కి. ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి 10:20కి స్టార్ట్ అయిపోయింది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. ఖమ్మం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి KMT. ఖమ్మం తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి విజయవాడ జంక్షన్. ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి నియర్లీ 100 kilometers ఉంటుంది. రైట్ టైం వచ్చేసరికి 11:45 అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అవుతుంది అనమాట. స్కిప్పింగ్ ఎర్రిపాలెం రైల్వే స్టేషన్. సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. SMVT బెంగళూరు నుంచి దానాపూర్ వరకు వెళ్ళేది. ఫర్ ద సేఫ్టీ రీజన్ CCTV కెమెరాస్ అయితే ఉన్నాయి కోచ్లోని. 2 ఎంట్రీ గేట్ల దగ్గర ఒకటి ఉన్నాయి అనమాట ఎదురెదురుగా. అండ్ ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా ఉందన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా పాస్ అని ఒక ఉంటుందన్నమాట, PASS. అదొక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా అంటించి ఉంటే బాగుండు. ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది అందరికీ. గంగినేని అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. (12749) మచిలీపట్నం బేదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. (12737) గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ రాయనపాడు రైల్వే స్టేషన్.
అక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి గోదావరి ఎక్స్ప్రెస్. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్. అలా వెళ్ళిపోతే మనం విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి ఒక ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది. చూద్దాం. ఐసీఎఫ్ కోచెస్తో వ్యాప్సమ్ లోకోమోటివ్, విజయవాడకు సంబంధించిన లోకోమోటివ్ అది. తిరునెల్వేలి పురులియా. స్టిల్ ఐసీఎఫ్తో రన్ అవుతుంది. చూసి దాన్ని ఎల్ఎస్బికి మార్చేస్తారు. మనం వచ్చేసరికి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇక్కడికి 11:45కి రావాలి, 11:55కి డిపార్చర్ అవ్వాలి. కానీ మన ట్రైన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 12 o'clock వచ్చిందనమాట. 15 minutes డిలేతో వచ్చాము. విజయవాడ రైల్వే స్టేషన్ ఇది. మనం వచ్చేసరికి విజయవాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 12:11కి. 11 minutes ఆగింది ఇక్కడ. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్. 2 VAP4లు ఉన్నాయి రెడీగా. ఇక్కడ ఒకటి ఉంది VAP4. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అది. ఇక్కడి నుంచే దర్శనం చేసుకోండి. విజయవాడ కృష్ణా నది. వన్ 2615 వస్తుంది. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది. స్కిప్పింగ్ దుగ్గిరాల రైల్వే స్టేషన్.
07154 బెంగళూరు నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ ఇది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TEL. ఇక్కడికి 20 minutes డిలేతో వచ్చిందనమాట మన చార్మినార్ ఎక్స్ప్రెస్ 12:38కి. ఇక్కడ నుంచి రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, గుంటూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ మన ట్రైన్ వచ్చిన రూట్ వెళ్ళబోయే రూట్. ఒక 2 నిమిషాలు తీసుకున్న తర్వాత అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది చార్మినార్ ఎక్స్ప్రెస్ 12:40కి. వన్ 2840 వస్తుంది. MGR చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు వెళ్ళి హౌరా మెయిల్. వన్ 2759 చార్మినార్ మీట్స్ చార్మినార్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వచ్చేసరికి చెన్నై బీచ్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. ఖాళీగా ఉందబ్బా, జనరల్లో కూడా హ్యాపీ పడుకున్నారు. నేనే దెయ్యంలాగా ఇలాగ వీడియో తీసుకుంటున్నాను. 12761 తిరుపతి కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2366 కన్యాకుమారి నుంచి హౌరా వరకు వెళ్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చీరాల రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 125కి వచ్చింది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, చార్మినార్ నుంచి ఎలాంటి రన్ ఉంటుందని. మంచి స్పీడ్ తీసుకొస్తున్నాడు అబ్బా.
థ్యాంక్స్ అన్న. మనమైతే ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయాము 128కి. వన్ 19190 వస్తుంది. ఎర్నాకుళం జంక్షన్ నుంచి టాటానగర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. వన్ 2253 వస్తుంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి బగల్పూర్ వరకు వెళ్తుంది అంగా ఎక్స్ప్రెస్. వన్ 2621 వస్తుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది ఇది. गाड़ी संख्या 1276 हैदराबाद तांबरम शारदा सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 3 पर आ रही है. Your attention please. Train number 12760 Hyderabad Tambaram Sharjah Superfast Express is just arriving on platform number 3. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. ఇక్కడికి 148కి రావాలి. 22కి వచ్చింది. టోటల్గా 12 మినిట్స్ డిలేలో ఉంది. అండ్ మన చార్మినార్ ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే రన్ అవుతుంది హైదరాబాద్ నుంచి 6 o'clockకి ఈవినింగ్. అండ్ నెక్స్ట్ డే చెన్నై బీచ్కి వచ్చేసరికి 6:40కి అయితే చేరుకుంటుంది అనమాట. ఇంతకుముందు అయితే తాంబరం వరకు వెళ్ళేది, ఇప్పుడు చెన్నై బీచ్ వరకే నడుపుతున్నారు. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 790 కిలోమీటర్స్. ఈ సూపర్ ఫాస్ట్ కేటగిరీ తీసుకున్న టైం వచ్చేసరికి 12 hours 40 minutes అయితే తీసుకుంటుంది. అండ్ టైం వచ్చేసరికి 2 అయింది. నేనైతే కొంచెంసేపు పడుకుంటాను, ఒక 2 hours. 4 కల్లా లెగుస్తాను. లెగిసి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం అయితే 2:04 అవుతుంది. ఇక్కడికైతే 148కి రావాలన్నమాట. 2:02కి వచ్చింది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. ఒంగోలు రైల్వే స్టేషన్ ఇది. ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయింది 2:06కి. ఇక్కడ 4 minutes ఆగిందనమాట. అండ్ గైస్ నేనైతే చెప్పాను కదా కొంచెంసేపు పడుకుంటాను, పడుకుని లేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను.
మనం చెన్నై బీచ్ అనే రైల్వే స్టేషన్కి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అమృత్ భారత్ ట్రైన్ ఇది. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి ముజఫర్ వరకు వెళ్తుంది. తిరువటియార్ అనే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. చెన్నై లోకల్ ట్రైన్స్ ఇవి. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది కదా, ఐ మీన్ చెన్నైలోనే ఉంది కదా, సో ఆ మాత్రం ఉంటుంది అనమాట. ఈ ట్రాక్స్ ద్వారా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోతాం. మనం ఇలా టువర్డ్స్ చెన్నై బీచ్ వైపు అయితే వెళ్తాం. అలాగే చెన్నై ఎగ్మోర్ కూడా వెళ్ళిపోవచ్చు. స్కిప్పింగ్ రాయపురం రైల్వే స్టేషన్. మనం చాలా లోకోమోటివ్స్ మేము చూస్తుంటాం కదా రాయపురం అనేది. Chennai Beach to Mumbai Chennai Beach Mumbai Express is on platform number 4. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 2215 चेन्नई बीच से चलकर मुंबई को जाने वाली चेन्नई बीच मुंबई एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 4 पर खड़ी है. టోటల్గా 787 కిలోమీటర్లు 12.5 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే చెన్నై బీచ్ స్టేషన్కి అయితే చేరుకున్నాము బై చార్మినార్ ఎక్స్ప్రెస్లోని. ట్రైన్ అయితే మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తాడు అండ్ మంచి పంచువాలిటీ కూడా ఉందన్నమాట. అండ్ బిఫోర్ టైం వచ్చేసింది చెన్నై బీచ్కి. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైం. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రైన్లో అయితే ప్యాంట్రీ కార్ లేదు, అలాగని ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మొబైల్ క్యాటరింగ్ అయితే ఉందన్నమాట. ఫుడ్ అయితే తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు, వాటర్ బాటిల్స్ ఫుడ్స్ అన్నీ తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు. ఫుడ్ అయితే బాగానే ఉందన్నమాట.